విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపటం జరిగింది. ఎందుకని అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి అనేది ప్రధానంగా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన. ఎందుకని అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రకటించిన తరువాత ముందుగా మొదటి బ్లాస్ట్ ఫర్నెస్ని క్లోజ్ చేశారు. ఇటీవల మూడవ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదేమంటే రా మెటీరియల్ అందుబాటులో లేదు, బొగ్గు అందట్లేదు, షిప్ యార్డ్లో బొగ్గు ఆగిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వలేదు, హమాలీలు బొగ్గు దించట్లేదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఉన్నటువంటి నిల్వల విషయం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కొద్ది రోజులు మాత్రమే ఈ నిల్వలు వస్తాయి. సో దీంతో మూడవ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా రెండవ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ప్లాంట్ని మూత వేసే దిశగానే ప్రభుత్వం అడుగులు కలుపుతుంది అనేది కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆందోళన. అందులోని స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సరిగా జీతాలు అందట్ల. ఇక కార్మికులకైతే అసలు జీతాలు వస్తాయో రావో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎప్పటికి ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అరాకొరా జీతాలతోటి అప్పులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ మాత్రం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కావటానికి కారణం కార్మిక సంఘాలే, వీళ్ళని చెప్పులతో కొట్టాలి అని చెప్పి చెంపదెబ్బలు కొట్టాలి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నివారించడానికి ఏర్పడినటువంటి సంఘాల నేతలు ఈరోజు సమావేశం అవటం జరిగింది. వీరు మాట్లాడుతూ బొలిశెట్టి సత్యనారాయణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ముందు కార్మిక సంఘాలు ఆయన చెప్పుతో కొట్టాలని, బీజేపీతో అంటకాగుతూ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పి తీవ్రంగా స్పందించడం జరిగింది. కళ్యాణ్ కొట్లాడైనా సరే కేంద్రం ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని చెప్పి మాట ఇచ్చారని, కూటమి కూడా ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపుతాము అని చెప్పి మాట ఇచ్చిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నా కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇమ్మీడియట్గా అసెంబ్లీని సమావేశపరిచి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్ళి స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఇలాగే జనసేన నేతలు నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేరితే కార్మిక సంఘాల నేతలు కార్మికులు చెప్పు దెబ్బలు కొట్టాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.